రెడీ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అధికారులు A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. రేసింగ్ నిర్వహణలో నగదు బదిలీ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ క్రమంలోనే ఏసీబీ విచారణకి ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, మొత్తంగా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ పై కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? విచారణ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముందు నుంచి కూడా ఈ కార్ రేస్ కి సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి చూస్తుంది. ఎందుకంటే కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు, అదేవిధంగా కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ కూడా లేఖను రాసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా గవర్నర్ అనుమతి రాలేదు. తాజాగా గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత ఏసీబీ అయితే ఈ కార్ రేస్ కి సంబంధించినటువంటి అంశంలో కేసు నమోదు చేయడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగం చేశారంటూ కూడా A1 గా కేటీఆర్ ను, అదేవిధంగా A2 గా అంటే ఐఏఎస్ అధికారి అప్పుడు నిధులు బదలాయింపు చేసినటువంటి అధికారి A2 గా అరవింద్ కుమార్ ని చేర్చడం జరిగింది. దాంతో పాటు మరొక వైపు A3 గా HMDAకి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3 గా చేర్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయం ఏదైతే కేటీఆర్ ని A1 గా చేర్చుతూ అదేవిధంగా ఏసీబీ కేసు నమోదు చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. దీంట్లో ప్రధానంగా కేటీఆర్ పైన వివిధ సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 13A అదేవిధంగా 13(2) పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడంతో పాటు మరొక 2 సెక్షన్లు కేటీఆర్ మీద నమోదు చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 409 అదేవిధంగా 120B కింద పలు సెక్షన్ల కింద నమోదు చేసింది. దీంట్లో ప్రధానంగా 4 సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రివెనెన్స్ ఆఫ్ కరప్షన్ యాడ్ కింద ఈ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు తాజాగా అసెంబ్లీలో కూడా ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి అంశంలో మేము చర్చకు రెడీగా ఉన్నాం, దీనిపైన చర్చకు పెట్టిందంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీ హాల్లో చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా ప్రభుత్వం దూకుడుగానే ముందుకు వెళ్తుందని చెప్పాలి. దాంట్లో భాగంగానే ప్రధానంగా ఏసీబీకి అప్పగించడంతో ప్రతినటువంటి అంశంలో విచారణ వేగవంతంగా చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రేపటితో అసెంబ్లీ సెషన్ కంప్లీట్ అయితే మాత్రం రేపటి నుంచే ఏసీబీ కేటీఆర్ ని, అదేవిధంగా A3, A2, A1, A3, A2 ఈ ముగ్గురిని కూడా విచారించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.